బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ హాయ్ గారు, సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఇంటికి ఒక మిలీనియర్. ఎస్ జూన్ 1st అయితే పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. అదేమి చిన్న ప్రోగ్రామ్ కాదు. ఎందుకు అనంటే నీవే నా కెరీర్ లో కూడా నేను చూసినటువంటి వాటిల్లో నేను అన్వర్ గారు ఒక్కొక్క పెద్ద మ్యాజిక్ సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. వచ్చేసేయండి అందరు కలిసి. ఎందుకంటే ఆ రోజు మీరు చూసేటువంటి ఎనర్జీ అయినా సరే, ఆ రోజు మీరు ఎక్స్పీరియన్స్ చేసేటువంటిది ఏది ఉన్నా సరే, ఇప్పటి వరకు అంటే మీకు జూన్ తోటి 6 months అయిపోద్ది కదా, దాని తర్వాత నెక్స్ట్ 6 months ఏ విధంగా ముందుకెళ్ళాలంటే ఒక ఫ్యూచర్ స్ట్రక్చర్ గుర్తుకొచ్చేస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది క్లాస్ అయితే. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, ప్రీవియస్ వీడియోలో మీరు ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పి చెప్పడానికి అవును క్లాప్స్ అనేది అదొక అంటే చప్పట్లు ఎప్పుడు చప్పగా కొట్టకూడదు, Yes. స్ట్రాంగ్ గా కొట్టి అవును ఎక్కడెక్కడ ఏముందో తెలుసుకొని ఆ సౌండింగ్ అని బట్టి కూడా కొన్ని మనకు అర్థమైపోతూ ఉంటాయి. అవును అండ్ కొన్ని డైరెక్షన్స్ లో కొన్ని వేవ్స్ ఉంటాయి. మనం మీరు లాస్ట్ వీడియోలో చెప్పినట్లు అంటే సాంబ్రాణి పెట్టి కనుక మనం చూస్తే, Yes. అగరవత్తి పెట్టి కనుక మనం చూస్తే డెఫినెట్ గా మనకు కొన్ని డైరెక్షన్స్ లో కొన్ని కనిపిస్తూ యా ఉంటాయి. ఆ స్మోక్ డైరెక్షన్ బట్టి కూడా మనకు తెలుసు. కొన్ని కొన్ని తెలుస్తాయి. అది ఎలా తెలుస్తుంది అని అంటే మీరు స్పిరిచువల్ పవర్ ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే కొన్ని తెలుస్తాయి. రెగ్యులర్ గా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, సైన్స్ ఎప్పుడు కంటికి కనిపించి చూస్తుంది, స్పిరిచువాలిటీ ఎప్పుడు కూడా లోపలేం చూస్తూ బయట అది కనిపించేలా చేస్తుంది అనమాట. సో అలాంటి నాలెడ్జ్ అంటే మన ఇన్నర్ కనెక్టివిటీ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని మనతోనే మనం స్వతహాగా చూస్తేనే అది ఎక్స్పీరియన్స్ అంటాం అనమాట. నాలెడ్జ్ అంటే అదే. కొన్ని చెప్పలేము మాటల్లో. అలాంటిదే అదే లా ఆఫ్ అట్రాక్షన్ లో అలాంటి అద్భుతాలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నా ఎస్ నాకు సార్ మాట్లాడితే చాలా మంచి పాయింట్ చెప్పారండి. సైన్స్ గురించి స్పిరిచువాలిటీ నేను దీని మీద చాలా రీసెర్చ్ చేశాను. సైన్స్ కి స్పిరిచువాలిటీ తేడా ఏంటంటే, సైన్స్ ఏం చెప్తాను, సైన్స్ సేస్ షో మీ ఐ విల్ బిలీవ్ యూ. సైన్స్ ఏం చెప్తాను, చూపించు నేను నమ్ముతాను అంటుంది. సైన్స్ చదువుకున్న వాళ్ళందరూ కూడా. స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే బిలీవ్ మీ ఐ విల్ షో యూ. చూడండి, సైన్స్ ఏంటంటే నేను చూస్తే నమ్ముతా, స్పిరిచువాలిటీ ఏంటంటే నువ్వు నమ్మితే చూస్తావు. ఇది సైన్స్ కి స్పిరిచువాలిటీ కొంచెం చిన్న డిఫరెన్స్ అండి. స్పిరిచువాలిటీ అంటే చాలా మంది అనుకుంటారు మతం అనుకుంటారు, కాదు. కనెక్ట్ టు యువర్ ఇన్నర్ పవర్ అండ్ హయ్యర్ సోర్స్. దిస్ ఇస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. సో అంటే మనలోనే ఒక హయ్యర్ పవర్ ఉంటుంది. ఈ హయ్యర్ సోర్స్కి ఎప్పుడైతే హయ్యర్ పవర్తో కనెక్ట్ అవుతామో ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ. ఇది చాలా, లేకపోతే ఏమవుతుందంటే లైఫ్ చాలా బిజీ అయిపోతుంది అనమాట. ఈజీ బిజీ. సో అయితే ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటి, ఈ వీడియోలో అసలు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఎలాంటి మిరాకిల్స్ అంటే, మీరు ఆ టైంలో నిద్రలేస్తే మీలో ఉన్న సక్సెస్ నిద్రలేస్తుందండి. అంటే మీలో ఉన్న పొటెన్షియాలిటీ సక్సెస్ నిద్ర లేవాలంటే, సో ఎవేకన్ ద జైంట్ విత్ ఇన్ యూ, టానీ రాబిన్స్ అతను రాసిన పుస్తకం చదివాను అనమాట. మీలో ఉన్న జీనియస్ నిద్ర లేపాలి అంటే అలా లేపితేనే సంపన్నులు అనేది అవుతారు. సో ఈ వీడియోలో చెప్పేది అంటే, అలా ఎగ్జాంపుల్స్ ఉన్నారా? అసలు అన్వర్, నువ్వు నిజంగా చాలా మంది అడుగుతుంటుంటారు అనమాట, అంటే మెసేజ్లు ఫోన్ చేసి, సార్ మీకు ఈ నాలెడ్జ్ నిజంగా ఏదో చెప్తున్నారా, ఎలా వస్తుందని చాలా మంది అడుగుతుంది. రీసెంట్ గా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నేను కొన్ని కొత్త పుస్తకాలు చూపిస్తున్నానండి. కొత్త పుస్తకాలు రీసెంట్ గా ఒక్క లాస్ట్ 2 months లో 2 లక్షల రూపాయలు బుక్స్ నియర్లీ ఆర్డర్ పెట్టాను. ఇవన్నీ కొత్త పుస్తకాలు. రీసెంట్ ఇప్పుడు హైదరాబాద్ ఇది ఐక్యాలో స్టోర్ కొన్నాను, ఐక్యాలో కొన్నాను. ఈ 2 కూడా ఐక్యాలో కొన్నాను, ఈ పెట్టుకునేవి. అంటే కొత్త బుక్స్ అండి. యా, కంప్లీట్ గా నేను ఇవి చూపిస్తున్న కొత్త బుక్స్. ఇవి కాకుండా మళ్ళీ వేరే రూమ్ లో నా దగ్గర 250 పుస్తకాలు ఉన్నాయి. గ్రేట్. అసలు ఇవన్నీ కొత్త బుక్స్ అండి. ఇవన్నీ కూడా మీరు అటు సైడ్ ఉన్నవన్నీ కూడా, ఇప్పుడు ఈ సైడ్ చూస్తున్నా ఇంగ్లీష్ వర్షన్ వరల్డ్ క్లాస్ బుక్స్, ఇటు సైడ్ అన్ని కూడా తెలుగు అన్నమాట. చూడండి, అమెజాన్ విజయ రాశాల్ అంటే ది సోర్స్, ది 10x రూల్స్, ఇలాంటి టాప్ మోస్ట్ పుస్తకాలు నేను చదివి ఈరోజు నేను చెప్తున్న ప్రతి వీడియో కూడా మీకు చాలా పుస్తకాలు, ట్రైనింగ్స్ లక్షలు ఖర్చు పెట్టి, ఒక్కోసారి ఎలా ఉంటుందంటే నాకు నిద్రపడదు. ఏ వీడియో ఇస్తే మీ జీవితాలు మారిపోతాయి, ఇంకా ఫాస్ట్ ధనవంతులు అవుతారు. ఎందుకంటే మన యుద్ధం చూడండి, మీ అందరూ జాగ్రత్తగా ఆలోచించే యుద్ధంలో ఈరోజు అందరూ రియలైజ్ అవుతున్నారు, ఎస్ మనం కట్టిన ట్యాక్స్లు, జిఎస్టీలు ఏది వేస్ట్ కావలేదు. ఎందుకంటే అది మనం రష్యా వాళ్ళ నుంచి కొన్ని తర్వాత ఈరోజు అది కొన్ని పాకిస్తాన్ మొత్తం స్మాష్ చేసింది. అందుకే ఈరోజు చాలా మంది ఫీల్ అవుతున్నారు, ఎస్ మన అంటే ఇంకా ఏ దేశంలో ఎక్కువ మిలియనర్స్ తయారవుతారో అక్కడ జిఎస్టీ ట్యాక్స్లు కడతారు. ఆ ట్యాక్స్ డబ్బు ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ ఇంకా డిఫెన్స్ సిస్టమ్ ఇంకా బలపరచాలంటే మనం కొత్త కొనాలంటే ఎలా, డబ్బు కావాలి. సో అందుకే చెప్తున్నానండి, మనం సంపాదించాలి, మనం ఎదగాలి. మనం ఎదిగితే దేశం కూడా ఎదుగుతుందండి. అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అది కూడా చెప్తానండి. అందరికన్నా ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎలా ఆలోచించాలంటే, మనకి దేశం ఏమిచ్చింది కాదు, మనము దేశానికి ఏమిస్తామని ఆలోచిస్తే ఆటోమేటిక్ మనకి గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. సో అయితే ఈ వీడియోలో చెప్పేది, దాజీ గారు నా దగ్గర ఇతను కూడా ఎర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేస్తారు. సో కన్హా, మీకు వినే ఉంటారు కన్హా, నాకు పరిచయం చేసి తీసుకెళ్ళింది ఇతనే. సో దాజీ గారు అతను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత 5 లక్షల రూపాయలు
మన రీసెంట్ గా రిసీవ్ చేసుకున్నారండి. బిజినెస్ కూడా సార్ నార్మల్ గా వెళ్ళే బిజినెస్ పరిగెడుతుంది సార్ మీ దగ్గరికి వచ్చింది అన్నారు. చాలా దాదిగా చూడండి 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరిని ప్రూఫ్ నా దగ్గరికి వచ్చింది. ప్రతి ఒక్కరిని మాక్సిమం ధనవంతులు చేస్తున్నానండి మాక్సిమం. సో అయితే ఇప్పుడు నేను వీడియోలో చెప్పేది ఏంటంటే ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఎర్లీగా లెగిసి అంటే ప్రపంచానికి అంటే అబ్దుల్ కలాం గారు మాట అంటారండి, నువ్వు సూర్యుడిలాగా ఉదయించాలంటే సూర్యుడిలాగా మండడం కూడా తట్టుకునే శక్తిని అంటే సూర్యుడిలాగా ఉదయించాలి, సూర్యుడిలాగా నిద్ర లేవాలంటే ఆ మంటను తట్టుకునే శక్తి కూడా ఉండాలి సూర్యుడిలాగా. అప్పుడే మన లైఫ్ లో పైకి వెళ్తాం అనమాట. సో అందువల్ల ఏంటంటే అలాంటి మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ నేను చూపిస్తున్నాను. చాలా మంది సూర్యుడిలాగా అంటే ఎదగాలి, ప్రపంచానికి వెలుగునివ్వాలనుకుంటారు, కానీ ఆ మంటను మాత్రం తట్టుకొని పారిపోతుంటారు. ఆ మంట వచ్చిన అమ్మో నేనంత పెయిన్ భరించాలంటారు, దేవుడు అంగ పారిపోతుంటారు. అంటే నెగిటివిటీ నేను ఫేస్ చేయలేను. ఇప్పుడు వీళ్ళందరూ చూడండి, ఈవెన్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద కూడా నెగిటివిటీ వస్తుంది. చెప్తున్నాను అంటే ప్రపంచంలో ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరి మీద కూడా నెగిటివిటీ కామన్, మీరు గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తారు. సో ఈవెన్ యాపిల్ కంపెనీ CEO టీమ్ కుక్ అండి, రోజుకి శాలరీ 8 కోట్లు, పర్ డే శాలరీ 8 crores. ఈవెన్ అతను ఏమన్నాడు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అందరూ జాగ్రత్త. ఇది నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. ఏంటంటే జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ కన్నా అంటే ముందు వస్తాడు, అందరికన్నా లాస్ట్ వెళ్తాడండి అతను. యాపిల్ కంపెనీ CEO టీమ్ కుక్ అనమాట. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నాడు అతను. సో ఇంకోటి తీసుకుంటే అసలు ఎవరెవరు ఇద్దరు లేస్తారు. జాక్మా ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు వర్క్ స్టార్ట్ చేశారు. అంటే ఎన్ని గంటలు లెగుస్తారు మీరు ఆలోచించండి. ఈవెన్ జాక్మా మీ అందరూ తెలుసు ఎంత పెద్ద ధనవంతుడు, రిచెస్ట్ బిలియనర్. అదేవిధంగా మార్నింగ్ 6 గంటలకే మార్క్ జోకర్బర్గ్ ఆఫీస్ ఉండేట. మార్నింగ్ 6 గంటలకు ఆఫీస్ ఉంటాడు అతను. ఇంకోటి చూడండి, మార్నింగ్ 4:30కే యాపిల్ కంపెనీ CEO మెయిల్స్ చెక్ చేసుకుని అతను రిప్లై ఇస్తాడట. రోజుకి 8 కోట్ల శాలరీ వచ్చే యాపిల్ కంపెనీ CEO కూడా మార్నింగ్ 4:30. సో ఇక్కడ చూడండి మార్నింగ్ 6 గంటలు, నేను మొన్న కూడా ఒక వీడియోలో చెప్పానండి, రతన్ టాటా గారు మార్నింగ్ 6 గంటలకే టీ టైమ్ మీటింగ్స్ పెట్టుకుంటారట. టీ టైమ్ మీటింగ్స్ అని చూడండి, 6 గంటలకి మీటింగ్స్ స్టార్ట్ అయిపోతాయి, బిజినెస్ మీటింగ్స్. అందుకే నేను ఏం చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే నేనండి, ఒకప్పుడు నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ నైట్ టైం చెప్పేవాడిని. పెద్దగా నాకు సక్సెస్ అంత రాలే, యూనివర్స్ కొన్ని సపోర్ట్ చేయలేదు. నేను ఏంటంటే తెల్లారు ఎవరు లభిస్తారులే, ఎవరు రారేమో అని 7 గంటలు చెప్పేవాడిని. 7:30 8 గంటలు అప్పుడు కూడా వచ్చారు జనాలు. కానీ మార్నింగ్ ఎప్పుడైతే నేను 5 గంటలకు కూడా లాస్ట్ నేను అనుకున్నప్పుడు కూడా లేదు 5 గంటలకు చేద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే నేను 5 గంటలకు స్టార్ట్ చేశానో నా సక్సెస్ కూడా చాలా ఫాస్ట్ గా పరిగెట్టింది. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే చాలా మంది అంటారు, సార్ ఏదో సరదాగా వచ్చాం కానీ క్లాస్ చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల రోజు నిద్ర లేవుతుంది. ఎప్పుడైతే ఏమవుతుందంటే హ్యూమన్ ఈజ్ ఏ క్రియేచర్ ఆఫ్ హ్యాబిట్స్. ఎప్పుడైతే మనం మిలియనర్ హ్యాబిట్స్ కాపీ చేస్తామో ఆటోమేటిక్ సక్సెస్ కూడా వచ్చేస్తుందండి. సింపుల్, ఇది మనం చేయాలి. చూడండి మార్నింగ్ 4:30కి అతను మెయిల్ చెక్ చేసుకున్నా, 6 గంటలకు ఆఫీస్లో ఉన్నా, 6 గంటలకు వర్క్ స్టార్ట్ చేసిన. సో రతన్ టాటా గారు 6 గంటలకే బిజినెస్ మీటింగ్ స్టార్ట్ చేశారు. సో మనం ఏం చేద్దాం, తెల్లారి ఎందుకో 10 గంటలు ఎగుతాం నేర్చుగా అంటే చెప్తున్నానండి, ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా చేయాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఎర్లీ మార్నింగ్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచడం వల్ల ఏకాగ్రత, ఫోకస్ పెరుగుతుందండి. ఫోకస్ చాలా ఫోకస్. ఇప్పుడు ఏం చేయాలి, దెర్ ఇస్ వన్ రూల్ కాల్ 20-20-20 రూల్. రాబిన్ శర్మ చెప్తారు అనమాట. మార్నింగ్ లేచిన ఫస్ట్ 1 hour మీరు కూడా ఈ రూల్ ఫాలో అవుతానంటే 20-20-20 అంటే 3 20 టైప్ చేయండి. 20-20 లేదా సింపుల్ గా 20 రూల్ ఫాలో అవుతానండి. ఐ ఫాలో 20 రూల్. ఇది కూడా నేను ఎక్కువగా చేస్తున్నానండి. అంటే మార్నింగ్ లేచిన గంటని 20 నిమిషాలు 20 నిమిషాలు 20 నిమిషాల కింద డివైడ్ చేయాలి. 3 20 కింద డివైడ్ చేయాలన్నమాట. సో ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయాలి, ఒక 20 నిమిషాలు బుక్ రీడింగ్ చేయాలి, ఇంకొక 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. అంటే మెడిటేషన్ అనేది మైండ్ కి ఇది పెడుతుంది, మైండ్ వర్క్ అనమాట. సో బుక్ రీడింగ్ కూడా బ్రెయిన్ కి, అదేవిధంగా ఎక్సర్సైజ్ అనేది బాడీకి అనమాట. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే, చాలా మంది హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, కొంతమంది ధనవంతులు ఏం చేస్తారంటే ఎక్కువ మైండ్ మీద వర్క్ చేస్తారు, బాడీని వదిలేస్తారండి. ఇంకొంతమంది ఎలా ఉంటారు, బాడీని బాగా చేస్తారు, మైండ్ వదిలేస్తుంటారు. బ్యాలెన్సింగ్, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే, బ్యాలెన్స్ ఆల్ యువర్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. నేను కూడా ఈ 20-20 రూల్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక చోటు చదివానండి. ఒక మనిషి 20 minutes కనుక అటు ఎక్సర్సైజ్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి చేస్తే పర్టికులర్గా దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద మనకు ఒక ఇన్నర్ సోర్స్ నుంచి ఒక కాలింగ్ వాయిస్ ఒకటి చెప్తుంది అనమాట. ఇది చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అనేటువంటి. సెకండ్ 20 minutes సంబంధించింది. అంటే ఒక డెసిషన్ మేకింగ్ అనేది మనకి ఏదైనా పూర్గా ఉంది అనుకున్నప్పుడు దాన్ని 20 hours తీసుకొని దాని తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. 20 hours తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొక విషయం మీద అవగాహన రావట్లేదు, ఫ్యూచర్ లో ఎలా చేయాలి ఏంటి, ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి అని అంటే 20 days లో దాని కనుక ఒక డెసిషన్ పెండింగ్ పెట్టుకోకుండా 20 days లో దాని మీద వర్క్ చేస్తే 21st కి మనకు క్లారిటీ వస్తుంది. ఇట్స్ అ ప్యూర్ నేచర్ లా అని చెప్పి చెప్తుంటాను. అవును, మీరు అది చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది. నేను ఒక చోట చదివాను బుక్ లో. అవునండి, నిజంగా. ఎందుకంటే మార్నింగ్ ఎనర్జీస్ వేరేగా ఉంటాయి. ఫస్ట్ లేచినప్పుడు చాలా బద్ధంగా అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ఏముందంటే యూనివర్స్ ఎనర్జీస్ ఎప్పుడైతే మనకు వర్క్ చేస్తాయో ఆటోమేటిక్ ముందుకు వెళ్ళిపోతాం.
2020 రూల్స్లో మనతో మనం కనెక్ట్ అవ్వడానికి 20 మినిట్స్ సరిపోతుంది. వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వాలా వద్దా, లేదు మనకి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అని అంటే ఒక 20 అవర్స్ టైం తీసుకుంటే సరిపోతుంది. అంటే మనల్ని మనం హీల్ చేసుకోవడానికి, లేదంటే వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి, ఫిజికల్ కనెక్టివిటీ కోసం. లేదు డైరెక్ట్గా మన ప్యాషన్ తోటి మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే మాత్రం దానికి ఒక 20 days టైం తీసుకొని 21st గనక స్టార్ట్ చేస్తే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఫార్ములా ఉంది. అవును. ఆ ఫార్ములాలో ఇది క్లియర్ రాయబడింది అనమాట. Yes. నిజంగానే 21 days చేస్తే ఏదైనా హ్యాబిట్ కిందకి మారుతుందని అవును. We చెప్పడానికి. can make a habit or Yes. break a habit. Yes. Yes. రియలీ గ్రేట్ అండి. సో మీరు కూడా ఈ వీడియో షేర్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే ఎప్పుడైతే మనం నాలెడ్జ్ని షేర్ చేస్తామో మనకు కూడా భగవంతుడు నాలెడ్జ్ ఇస్తారండి. సో June 1st మళ్ళీ చెప్తున్నానండి, మీరు June 1st హైదరాబాద్లో జరగబోయే ఈవెంట్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే, మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్కి వెళ్ళాలనుకుంటే, ర్యాక్స్ టు రిచెస్ అవ్వాలంటే, అప్పు నుంచి ఆస్తులకు వెళ్ళాలనుకుంటే, మళ్ళీ చెప్తున్న స్థలాలు పొలాలు ఇవన్నీ మీరు కొనాలనుకుంటే, యూనివర్స్తో ఫాస్ట్ కనెక్ట్ అవ్వాలనుకుంటే June 1st 500 మందితో మనం మీటింగ్ చేయబోతున్నాం. సో కంపల్సరీగా రండి. పెద్ద నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి గొప్ప ఆపర్చునిటీ. సో మామూలు చెప్తున్నాను, మళ్ళీ ఇలాంటి జరగదు. ఇప్పటి వరకు ఇందాక నాకు సార్ అన్నట్టు ఇప్పటి వరకు 6 నెలలు ఒక లెక్క, ఇది ఇంకొక 6 నెలలు ఇంకో లెక్క. సో మళ్ళీ ఆ వీడియో చూసిన తర్వాత అర్రే మనం June 1st ఎందుకు వెళ్ళలేదు అని మీరు బాధపడకూడదని మళ్ళీ చెప్తున్నాను. ఎస్, నాలెడ్జ్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం చూసుకున్నా కూడా ఇలాంటి ట్రైనర్ దొరకడం కూడా చాలా కష్టం. అది కూడా మనీ అవేర్నెస్ అనేది అది చిన్న విషయం కాదు. సో ప్యూర్ మైండ్ సెట్ అనమాట. అంటే మైండ్ షిఫ్ట్ సెట్, ఇంకంతే. సో అయితే ఇంకా హయ్యర్ ఎనర్జీ కనెక్షన్ అన్నమాట. ఇందాక చెప్పాను స్పిరిచువాలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం, చాలా అద్భుతంగా మనం మాట్లాడుకున్నాం. స్పిరిచువాలిటీ ఈ రోజు చాలా మంది అండి, ఈవెన్ యాపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, అతను ఇండియాకి వచ్చిన తర్వాత స్పిరిచువల్ గా కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళి సో యాపిల్ కంపెనీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారండి. అంటే చెప్తున్నాను, అంటే ఈ రోజు అబ్దుల్ కలాం గారు గురు ఎవరు, స్పిరిచువల్ గురు. ఒకటే గుర్తుపెట్టుకుని, అందువల్ల ఏంటంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ యువర్ గురు. గుర్తుపెట్టుకుని, మీరు ఎవ్రీబడి మీ గురువు కాదు. సో మీరు లైఫ్ లో ఒక కోచ్ గురించి, ఒక సక్సెస్ మెంటార్ గురించి, గురువు గురించి ఎదుగుతుంటే నేను మీకు రైట్ అని చెప్తాను. ఎందుకంటే June 1st వచ్చిన తర్వాత అర్థం అవుతుంది నేను చెప్పింది చాలా తక్కువ, ఆ రోజు చాలా ఎక్కువ అని మీకు అర్థం అవుతుంది. రియలీ ఫెంటాస్టిక్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.